ఏపీ లిక్కర్ కేసులో నిందితుల రిమాండ్ మరోసారి పొడిగిస్తూ ఏసీబీ కోర్టు తీర్పునిచ్చింది. ఈ నెల 18 వరకు రిమాండ్ పొడిగించింది. దీంతో మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు, చెవిరెడ్డితో పాటు మిగిలిన నిందితులు విజయవాడ జైలుకు తరలించారు. ఇదే కేసులో బెయిల్పై ఉన్న పైలా దిలీప్తో పాటు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ, గోవిందప్పలు కూడా విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్ కేసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్యులు తమ వాదనలు వినిపించారు. తమ పిటిషన్లపై విచారణ జరిపి కోర్టు నిర్ణయం తీసుకోవాలని కోరారు. 140 రోజులుగా తాను జైల్లోనే ఉన్నానని, తన తల్లిదండ్రులను చూసుకోవాలని సజ్జల శ్రీధర్ రెడ్డి ఏసీబీ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లిక్కర్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. లిక్కర్ని ద్వేషించే తనను అదే కేసులో అరెస్ట్ చేయటం బాధగా ఉందన్నారు. తనపై విచక్షణారహితంగా అసత్యాలు రాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 13 ఏళ్లుగా వేద పాఠశాల నడుపుతున్నానని చెప్పారు. ఏ తప్పు చేయకుండానే తాను శిక్ష అనుభవిస్తున్నానని కోర్టుకు తెలిపారు. ఇదే కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మొబైల్ను ఎఫ్ఎస్ఎల్కి పంపేందుకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. నారాయణస్వామి మొబైల్లో కీలక ఆధారాలు లభించే అవకాశం ఉందని సిట్ అభిప్రాయం వ్యక్తం చేసింది. అటు పైలా దిలీప్పై ఏసీబీ కోర్టుకు సిట్ అధికారులు ఫిర్యాదు చేశారు. పైలా దిలీప్ కేసును ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నారని సిట్ ఆరోపించింది. అనుమానాస్పద లావాదేవీలు చేస్తున్నట్లు కోర్టుకు తెలిపింది. సిట్ అధికారుల వాదనలతో ఏకీభవించిన ఏసీబీ కోర్టు బెయిల్ షరతులను ఉల్లంఘించవద్దని పైలా దిలీప్కు సూచించింది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి. దేవిక, ఈ రోజు ఏసీబీ కోర్టులో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పాలి. లిక్కర్ స్కామ్ కేసులో నిందితులుగా ఉన్నటువంటి ఎవరైతే నిందితులు ఉన్నారో వారందరికీ రిమాండ్ ని ఏదైతే రిమాండ్ గడువు ముగియడంతో ఈ రోజు ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో 18వ తేదీ వరకు కూడా రిమాండ్ ని పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక లిక్కర్ స్కామ్ కేసులో మరొక కీలక పరిణామం ఏంటంటే మాజీ డిప్యూటీ సీఎం గా పనిచేసినటువంటి నారాయణస్వామి ఈ కేసులో ఉన్నారు. ఆయనకి సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే సిట్ అధికారులు 2 సార్లు ఆయనను విచారణ చేపట్టడం జరిగింది. ఇక ప్రస్తుతం మొబైల్ ను నారాయణస్వామికి సంబంధించినటువంటి మొబైల్ ను ఎఫ్ఎస్ఎల్ కు పంపించేందుకు ఏసీబీ కోర్టు అనుమతి అడిగింది సిట్. ఈ నేపథ్యంలో ఏసీబీ కోర్టు అనుమతి ఇవ్వడం జరిగింది. నారాయణస్వామి మొబైల్లో ఉన్నటువంటి కీలక ఆధారాలు ఏదైతే కొన్ని కీలకమైనటువంటి లిక్కర్ స్కామ్ కేసులో ముడుపులకు సంబంధించినటువంటి విషయంలో కానీ, లేకపోతే గతంలో ఏవైతే నోట్ల కట్టల విషయంలో కానీ, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి విషయం, మిథున్ రెడ్డి, ఇట్లా కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఒక్కొక్కరి విచారణ తర్వాత కూడా బయటపడిన నేపథ్యంలో ప్రస్తుతం లిక్కర్ స్కామ్ కి సంబంధించినంత వరకు కూడా మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామికి సంబంధించినటువంటి మొబైల్ నుంచి కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు దొరికే అవకాశం ఉంటుందని చెప్పి సిట్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఆధారాల కోసం సిట్ కూడా ఈ మొబైల్ తీసుకునేందుకు ఏసీబీ కోర్టు అనుమతి ఇవ్వడంతో ఇక దానిపైన పనిచేసే అవకాశం ఉంది. ఇక లిక్కర్ స్కామ్ కేసులో మరొక విషయం ఏదైతే ఏసీబీ కోర్టుకు సంబంధించినంత వరకు కూడా పైలా దిలీప్ పైన ఏసీబీ కోర్టుకు ఫిర్యాదు చేసినారు సిట్ అధికారులు. పైలా దిలీప్ కేసును ప్రభావితం చేసేలాగా వ్యవహరిస్తున్నారు. బెయిల్ ఆర్డర్స్ ఏదైతే బెయిల్ పైన బయట ఉన్నటువంటి పైలా దిలీప్ బెయిల్ ఆర్డర్స్ ఉల్లంఘించేలాగా ప్రవర్తించడంతో పాటు కొన్ని అనుమానాస్పద లావాదేవీలు కూడా పైలా దిలీప్ చేస్తున్నట్లుగా సిట్ అధికారులు గుర్తించినట్లుగా బెయిల్ షరతులు ఉల్లంఘించకుండా పైలా దిలీప్ కి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి అయితే సూచించడం జరిగింది. ఇక ఏసీబీ కోర్టులో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా తన ఆవేదనను గతంలో ఎలా అయితే ఆవేదన వ్యక్తం చేశారో న్యాయమూర్తి ముందు తన ఆవేదనను కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ లిక్కర్ స్కామ్ కేసులో 3 అంశాలలో ఈ రోజు ఏసీబీ కోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పుకోవాలి. దేవిక, థ్యాంక్ యూ కాంతి.